ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో కాంగ్రెస్ సిపిఐ మధ్య పొత్తు కంటిన్యూ అవుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా కొత్తగూడెం సీటును సిపిఐకి కేటాయించడంతో అక్కడ కూనంనేని భారీ విజయం సాధించారు. కానీ ఇప్పుడు మిత్రధర్మాన్ని కాంగ్రెస్ కాలరాస్తుందని సిపిఐ భావిస్తోందా? రేవంత్ రెడ్డి సర్కార్ తప్పుల మీద తప్పులు చేస్తోందని ఎర్రన్నలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీతో తాడో పేడో తేల్చుకునేందుకు కమ్యూనిస్టు రెడీ అయ్యారా? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా సిపిఐ కొనసాగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య వికసించిన పొత్తు ఇంకా కంటిన్యూ అవుతుంది. కానీ ఇటీవల మున్సిపల్ ఎన్నికల సమయంలో రెండు పార్టీల మధ్య కాస్త విభేదాలు వచ్చాయి. ఆ తర్వాత కొందరు కాంగ్రెస్ నేతలు సిపిఐ నేతలపై చేసిన కామెంట్స్తో ఎర్రన్నలు కాస్త నొచ్చుకున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ పొత్తు ధర్మం పాటించడం లేదని విమర్శలకు దిగారు. ఇటీవల హైదరాబాద్లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయం 2 రోజుల పాటు పార్టీ రాష్ట్ర సమితి సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలలో కమ్యూనిస్టు నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. అవసరమైతే కాంగ్రెస్ పార్టీతో పొత్తు విషయంలో తాడో పేడో తేల్చుకుందామని ప్రకటించారు. ఆలోపే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే కూనంనేని ఫైర్ కావడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతుందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శలు గుప్పించారు. ఆ తప్పులను వెంటనే సరిదిద్దుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో ఎమ్మెల్యే కూనంనేని సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు, ఆర్టిజన్లు, సింగరేణి కార్మికులు, అసంఘటిత కార్మికుల సమస్యలపై చర్చించారు. ఆ తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం నిరంకుశ ఆలోచనలు చేయడం సరికాదని నేతలు అభిప్రాయపడ్డారు. గతంలో ఇచ్చిన హామీల ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, ఆర్టిజన్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. అలాగే కేంద్రంలోని బీజేపీ శాశ్వత అధికారం కోసం దేశభక్తి ముసుగులో దేశ విచ్ఛిన్నానికి, విభజన రాజకీయాలకు కుట్ర చేస్తుందని కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశమై రాజ్యాంగ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి అన్ని అంశాలను పరిశీలించాలని సూచించారు. ఇటీవల ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో పేదల ఇల్లు కూల్చివేత తీవ్ర దుమారం రేపింది. దాదాపు 650కు పైగా ఇళ్లను అధికారులు కూల్చివేయడంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీలో సిపిఐ పొత్తు ఉన్నందునే ప్రజల పక్షాన నిలవలేదని చర్చ జరిగింది. దాంతో రంగంలోకి దిగిన ఎర్రన్నలు దిద్దుబాటు చర్యకు దిగారు. చివరకు హైదరాబాద్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గత నెల 24న చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అంతకుముందు మున్సిపల్ ఎన్నికల సమయంలోనూ సిపిఐ, కాంగ్రెస్ మధ్య సీట్ల పంచాయతీ నడిచింది. దాంతో రెండు పార్టీలు పొత్తు లేకుండానే విడివిడిగా పోటీకి దిగాయి. ఇలా అన్ని విషయాల్లో సిపిఐకి, కాంగ్రెస్ పార్టీకి క్రమక్రమంగా దూరమయ్యే పనిలో సిపిఐ ఉన్నారని ప్రచారం సాగుతుంది. అయితే కమ్యూనిస్టులతో మిత్రధర్మం పాటించే విషయంలో సీఎం రేవంత్ రెడ్డితోనే తేల్చుకుంటామని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఇప్పటికే ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 2.5 ఏళ్లు కావస్తున్నా ప్రజా సమస్యలు పరిష్కారంలో జాప్యం కారణంగా రాష్ట్రంలో పూర్తిగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్కరి సమస్యలను పట్టనట్లుగా వ్యవహరిస్తుందని, ఇక మీదట అది చెల్లబోదన్నారు. మరోవైపు సింగరేణి సంస్థల్లో ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని కూనంనేని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాభాల్లో ఉంటే సింగరేణి సంస్థ పాలకులు అనాలోచిత నిర్ణయాలు, మితిమీరిన రాజకీయ జోక్యంతో నష్టాల్లోకి నెట్టివేస్తున్నారన్నారు. ప్రభుత్వం తక్షణమే సింగరేణిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే మిత్రపక్షంగా కొనసాగుతూ ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాట్ టాపిక్ అవుతుంది. మొత్తం మీద కమ్యూనిస్టుల అలకను కాంగ్రెస్ పెద్దలు పట్టించుకుంటారా లేక లైట్ తీసుకుంటారా అనేది మాత్రం మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.